హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఇవాళ తాజా రాజకీయ పరిణామాల మీద మాట్లాడడానికి మనతో పాటుగా తెలగ బలిజ కాపు ఐక్యవేదిక సంఘం అధ్యక్షుడు దాసరి రాము గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం రాము గారు. నిన్న జరిగిన పరిణామం పట్ల మీ అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగింది అని చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? గతంలో కూడా చంద్రబాబు మీద ఇలాంటి ఆరోపణలే వచ్చాయి కదా. అంటే వీరు రాజకీయ పార్టీ పరంగా ఎవరో చేశారు, రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు ఎవరో వెనకాల నుండి చేయించారు అన్నది కరెక్ట్ కాదండి. లేదా జగన్మోహన్ రెడ్డి కావాలని చేయించుకున్నాడు, అలా కావాలని చేయించుకునే అలాంటి వాతావరణం ఉండదు. కానీ రాజకీయ నాయకుల ప్రమేయం ఉండదు. ఎవరో ఎవరో మనుషులు ఎవరో ఆకతాయితనంగా చేయటమో, లేకపోతే తాగి ఉండి చేయటమో, లేకపోతే ఇంకేదన్నా కారణంతో జరుగుంటుందని నేను అనుకుంటున్నాను. అది అంటే పర్ఫెక్ట్గా ఏదో ఒలింపిక్లో క్రీడాకారుడు కొట్టినట్టుగా కరెక్ట్గా అంత గురి చూసి కొట్టగలిగే అది సాధ్యం అవుద్ది అంటారా? అవి నిజాలు తేలుతాయండి నాకు తెలిసి. అంటే కాదు, అది ఆ హెడ్కి ఇంజురీ అవ్వటం అంటే అది ఒకవేళ ఎవరిని సొంతంగా చేసుకోవాలన్నా ప్రాణాలు రిస్క్ తీసుకోరు కదా. తలకి తగలరాని చోట తగిలితే అది ప్రమాదమే కదా. అది ఏదో ఎక్కడో ఆకతాయితాను. అదే మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద తోయటం, ఇంకెవరి మీద తోయటం ఎవరికి అవసరం లేదండి. ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు ఇంకా భయపడుతుంది ఏంటంటే, పోయినసారి కోడి కత్తి సంబంధించి ఎవడో ఏ ఉద్దేశంతో పొడిచాడో ఏమో తెలియదు, కానీ దాన్ని ఎలక్షన్స్లో మాత్రం పూర్తిగా వాడేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోడి కత్తి ఇష్యూని. అది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు సినిమా యాక్టర్లు కాదు, వీళ్ళందరికంటే పెద్ద యాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా అడ్వాంటేజ్ వాడుకోగలిగిన వ్యక్తి. కాబట్టి చంద్రబాబు నాయుడు అతని మీద ఇట్లాంటి పనులు చేస్తాడు, ఇలాంటివి చేసి రిస్క్ తెచ్చుకుంటాడని నేనైతే అనుకోవట్లేదు. అక్కడ ఎవరో ఆకతాయితనంగా జరుగుంటుంది. అది నిష్పక్షంగా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఖచ్చితంగా తప్పేదో తెలిసిపోతుంది. అంటే గతంలో తిరుపతి సభలో కూడా, తిరుపతిలో చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్న సందర్భంలో కూడా ఇలాంటి పరిణామం ఒకటి జరిగినప్పుడు ఈ మంత్రులుగా ఉండే వాళ్ళందరూ మాట్లాడినవన్నీ ఆ బైట్స్ అన్నీ ఇప్పుడు మళ్ళీ మన ముందుకు వస్తూ ఉన్నాయి. సో అదే ఏదో రకంగా అంటే కర్మఫలం అన్నట్టుగా ఇవాళ ఇటు తిరిగి మళ్ళీ చంద్రబాబు నుంచి అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే పరిణామం జరిగిందేమో అనిపిస్తుంది. అంటే నిన్న ఇప్పుడు ఇట్లా రాజకీయంగా కావాలని ఎవరుకోవాలి, ఒకరి మీద ఒకరు ఎగనిస్ట్ ఇట్లా మాట్లాడుకోవడం అనేది కామనే. కానండి, నేను ఒకటి చెప్తున్నాను. అంటే నిన్న రాయిస్ కొట్టారంటాం కాదండి. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్స్ చూస్తున్నాము. హై సెక్యూరిటీ. ఆయన నాకు తెలిసి ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్లో ఆయనకి ఎటువంటి థ్రెట్ లేదు, ఎవరి దగ్గర నుంచి కూడా. రాజకీయంగానే ఇతరత థ్రెట్టే లేదు ఆయనకి. మరి హై సెక్యూరిటీ పైన ఎక్కడో పైన వెళ్తే కింద చెట్లు కొట్టేయటం, రోడ్లు డివైడర్లు ఉన్న చోట కూడా బ్యారికేడ్లు కట్టేయటం, మెయిన్ రోడ్ల మీద వాటి మీద విపరీతమైన ఎక్కువ కేర్ తీసుకోవటం, ఇలాంటివి మధ్య లాస్ట్ 2-3 years నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూస్తున్నాం. అంతకుముందు ఆయన పాదయాత్ర ఇట్లా లేడు కదా. చూడండి, అంతకుముందు ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఎట్లా ఉన్నాడు, ఆయన సెక్యూరిటీ విధానం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. ఇంత హై అలర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏంటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమన్నా మాఫియా వాళ్ళతో ఇబ్బందులు ఉన్నాయా ఏంటి, ఏమైనా హవాలా వాళ్ళతో ఇబ్బందులు ఉన్నాయా ఏంటో అర్థం కాదు. మేమే షాక్ కొన్ని చోట్ల చూసి, ఇంత హై అటెన్షన్ దేనికని చెప్పని. ఆయనకి ఎవరో రాష్ట్ర రాజకీయాల దృష్టిలో అయితే మాత్రం ఆయనతో శత్రుత్వం పడాలనో ఇంకేదో చేయాలన్న భావాలు ఉన్నోడు ఎవడూ లేడండి. అందరూ రాజకీయంగా ఢీకొనే వాళ్ళే. ఇంకా ఆయన వల్ల ఇబ్బందులు ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ ఇతర ఎలక్షన్స్లో కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిన దౌర్జన్యాలు దాడుల వల్ల ఇబ్బంది పడ్డారు, చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఏదేమన్నా కానీ ఏ ఆకతాయినా చేయని కానీ ఇది కోడికత్తిలాగా ఇది రెండోసారి దీన్ని కూడా వాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా మా జనం నమ్మేది ఏముందండి. షర్మిలాను వివేకానంద రెడ్డి కూతురు వచ్చి కంఠశోషగా చెప్తుండే, ఇది మర్డర్ బాబు, ఆ మర్డర్ చేసిన వాళ్ళు పలానోళ్ళు బాబు అని చెప్పని. జనం ఏమైనా పట్టించుకుంటున్నారా? కడప జిల్లాలో చూడండి, రేపొద్దున ఎన్నోట్లు వస్తాయి వాళ్ళకి. జనం అందరూ కూడా కమర్షియల్గా మారిపోయారండి. జనం కూడా చాలా చాలా కమర్షియల్గా, జనం చాలా దుర్మార్గంగా మారారు. ఎవరో నాకు తెలిసి ఓ మనిషి ఏదో చెప్తున్నాడు, 20-30 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయా, ఇతను మీరు రాజకీయ నాయకుడిగా మీ ప్రజాప్రతినిధిగా ఎలా చూడగలుగుతారు మీరు అని చెప్పని అంటే, ఆ ఎదురున్న వాళ్ళు ఎవరి మీద కేసులు లేవండి, ఎవరికి అవినీతి లేదండి. ఇట్లా ప్రజలు మాట్లాడుతున్నారు. సో మన రాష్ట్ర ప్రజలు చాలా గొప్పోళ్ళు, చాలా అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు. వీళ్ళ గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఇంకొక సినిమాకి మళ్ళీ తెరదీయటమే, రెండో కోడికత్తి. ఎవడో ఆకతాయితనం ఒకటి చేస్తుంటాడు. ఖచ్చితంగా ఎవరికి అవసరం లేదు ఇలాంటి పనులు. ఇంకో ధైర్యం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి పనులు చేయడానికి, ధైర్యం కూడా లేదు నాకు తెలిసి. ఎవరు చేయరు కూడా అట్లాంటివి. ఇది రేపొద్దున ఎలక్షన్ మరి వాళ్ళు ఎట్లా వాడుకునే ప్రయత్నం చేస్తారు. మరి దానికి ఈ కూటమి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూడాలి. సార్, ఓవరాల్గా గత
20 రోజులుగా చూస్తే కూటమిలో రకరకాల పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ఒక కొలిక్కొచ్చిందా అంటే ఇంకా ఎక్కడో చిన్న చిన్న మార్పులు, చేర్పులు అని అంటూనే ఉన్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా అదే సమయంలో కొన్ని మార్పులు, చేర్పులు. ఓవరాల్‌గా మీకు రాజకీయాలు చూస్తుంటే ఇంత క్లమ్జీనెస్ ఈ సీట్ల పంపకం ఇలాంటి వ్యవహారాల్లో గతంలో కూడా చాలా సార్లు ఎన్నికలు మీరు చూసారు. ఇంత క్లమ్జీనెస్, ఇంత కన్‌ఫ్యూజన్ 2 పార్టీల్లో, 2 పక్షాల్లో మీరు ఎప్పుడైనా చూసారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమాననే చంద్రబాబు నాయుడు గారు చాలా ఎల్లీగా సీట్లు డిక్లేర్ చేశారు. ఆయన నామినేషన్ చివరి రోజు దాకా కూడా డిక్లేర్ అవ్వవు. అప్పటికి ఆయన ఇంకా ఇటు అటు మార్పు చేర్పులు ఉంటానే ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి మొదటి నుంచి అంతే. జగన్మోహన్ రెడ్డి మనం ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వాలా, జనాల్లోకి వెళ్ళాలా, డబ్బులు పంచుకోవాలా, ఇవన్నీ ముందుగానే ప్రిపేర్ అవ్వాలని చెప్పి అతను అన్ని సీట్లు అంటే ఆ సీట్లు కన్ఫ్యూజన్ మీరు చెప్తున్న దానికి రీజన్ ఏంటంటే పార్టీ అధిష్టానం చెప్పినట్టు ఎమ్మెల్యేలు చేశారండి. ఆ చేసిన పనుల వల్ల ప్రజల్లో వ్యతిరేకత అయిపోయారు. ఈ ఎమ్మెల్యేలు మంచి చెడ్డోళ్ళు కాదు, వీళ్ళు దౌర్జన్యాలు చేసేవాళ్ళు కాదు. ఆ పార్టీ అధిష్టానం ఒత్తిడి వల్ల లోకల్ బాడీ ఎలక్షన్స్లో జనాలను ఇబ్బంది పెట్టారు. అనేక పథకాల విషయాలను ఇబ్బంది పెట్టారు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బంది పెట్టిన మనుషులు ఏం చేయాలా, వాళ్ళు పెడితే ఓడిపోతారు. అందుకని వాళ్ళని పక్క నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గం తెచ్చి ఈ నియోజకవర్గానికి ఇలా ఎక్స్చేంజ్ చేశాడు. అతను కన్ఫ్యూజన్ స్టేజ్ అది. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే వాళ్ళు చేయించిన పనుల వల్ల ప్రజల్లో వచ్చిన తీవ్ర వ్యతిరేకతని కవర్ చేసుకోవడానికి ఈ వ్యక్తిని తీసుకెళ్ళి అవతల నియోజకవర్గం ఇచ్చారు, అవతల నియోజకవర్గం తెచ్చి మనిషి తెచ్చి ఇక్కడ వేశారు. అది వాళ్ళు చేసిన పని. ఇంకా రెండోది అంటారా, చంద్రబాబు నాయుడు గారు క్యాండిడేట్ అటు ఇటు మార్చుకుంటారంటారా? ఖచ్చితంగా అండి. ఎలక్షన్ క్యాంపెయిన్లో పోతున్నప్పుడు ఇతరత్రను వాళ్ళకి రిపోర్ట్ వస్తుంటుంది కదా, ఉన్న క్యాండిడేట్లు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆర్థిక వనరులు ఏంటి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 50 కోట్ల పైన పెట్టాలంటున్నారు. బట్ వాటన్నిటిని తట్టుకొని వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలా ఏంటి, ఇప్పుడున్న క్యాండిడేట్ ఆ శక్తి ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకుంటారు. ఖచ్చితంగా మార్పు చేర్పులు జరుగుతాయి. ఏ మాటగా ఆ మాట. ప్రతి ఎలక్షన్ నామినేషన్ చివరి రోజు కూడా ఇంకా టికెట్లు అడవుడు ఉండేది. ఈసారికి ఒక విధంగా చెప్పాలంటే దాదాపు 95% ఎక్కడో అక్కడ అడ్జస్ట్ అయ్యారు, ఏదో చిన్న చిన్న మార్పులు తప్ప. అంటే వాళ్ళ టైం సరిపోద్ది వాళ్ళకి ప్రజల్లోకి వెళ్ళటానికి, పని చేసుకోవడానికి, ప్రజలకు చెప్పుకోవడానికి. ఈ డబ్బులు లేని రాజకీయాలు లేవు. డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో మండలాల వారిగా ఆయన పంపించేసుకున్నారు. వీళ్ళు అవన్నీ చూసుకోవాలా. నాకు తెలిసి ఈవెన్ ఎలక్షన్ కూడా లాస్ట్ ఫేజ్ వెళ్ళడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే అనుకుంటున్నాను. ఆయన బీజేపీ పార్టీ వాళ్ళని టైం సరిపోదు, మాకు అవకాశం ఉంటే లాస్ట్ ఫేజ్లో పెట్టండి అని చెప్పని అనటం వల్లే ఏప్రిల్ మేకి వెళ్ళిందని చెప్పి అన్నారు. టైం దొరికింది. ఈ టైంను వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. సార్, బీజేపీ పాత్ర అంటే తెలుగుదేశం, జనసేన ఆశించినట్టు, ఊహించినట్టు ఎన్నికలు సజావుగా జరగాల కాబట్టే బీజేపీతో మాకు పొత్తు అనేది చెప్తున్న రీజను. మరి అటువంటప్పుడు ఇవాళకి కూడా బీజేపీ ఇంకా జగన్ పక్షానే ఉందని కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు? మనం మూలాల్లోకి వెళ్దామండి. జగన్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. టీడీపీ పార్టీ ఎక్కువ బీజేపీ పార్టీతో సంబంధం ఎవరికి ఉంది? ఎన్టీ రామారావు గారు ఉన్న టైం నుంచి టీడీపీతోనే ఉంది. టీడీపీ వీళ్ళిద్దరు కలిసి పనిచేశారు చానాళ్ళు. అయితే వ్యక్తిగత శత్రుత్వాలు ఏం లేవు. ఒక 2-3 ఎలక్షన్స్లో బీజేపీ అను చంద్రబాబు నాయుడు కలిసి వెళ్ళటం, ఎలక్షన్ అయిన తర్వాత మాటల డిఫరెన్స్ రావటం, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని విమర్శించటం, ఇదే లాస్ట్ ఎలక్షను. ఈ తర్వాత బీజేపీతో కలవం మేము అని చెప్పి అంటాం. మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఎలక్షన్కి వచ్చి మళ్ళీ కలిసి పని చేసుకోవటం. ఇట్లా వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి అంతే. అది అనుభవంతో కూడుకున్న డిఫరెన్సెస్. అమిత్ షా మీద రాళ్ళు ఇచ్చమని ఎవరైనా చెప్పారా? మోడీ గారి కుటుంబ సభ్యులను బయటికి తేమని చెప్పని ఎవరైనా చెప్పారా? అది చంద్రబాబు నాయుడు గారు అత్యుత్సాహం అది. ఇక రెండో జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళకి ఎటువంటి ప్రేమ ఉండదు. అతనికి అనుకూలత కాదు. కాకపోతే అతను మరి ఢిల్లీ మెడల నుంచి ప్రత్యేక హోదా సాధిస్తా ఇవన్నీ చెప్పిన మనిషి ఆయన. ఈరోజు పరిస్థితి ఏంటి? ఢిల్లీలో ఏ బిల్లు పెట్టినా ఈయన ఎంపీలు ముందు రోజే వెళ్ళి అక్కడ నిలబడుతున్నారు. ఢిల్లీలో ఇంకేదైనా అవసరాలు వచ్చినా ఏం మాట్లాడుకుని నోరెత్తుకుని వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిలబడుతున్నారు. అది వాళ్ళకి అధిష్టానంకి ఎట్లా ఉంటుంది? చంద్రబాబు నాయుడు ప్రతిరోజు ఇబ్బంది పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు నిలబడతాడు? అతని ఎంపీలు అక్కడ అవసరం లేదు కాబట్టి, అతని మీద కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చేతులు కట్టుకొని నిలబడుతున్నాడు. అతనితో మనకి వ్యక్తిగతంగా ఎటువంటి గొడవలు లేవు కదా, ఇద్దరు సమానమే కదా, మనకి ఇద్దరు ఒకటే కదా అనే భావన వాళ్ళకు ఉంది. ఇప్పుడు కూటమి అయ్యారు కాబట్టి అది వాళ్ళ నైతిక బాధ్యత. అందుకనే కదా మన మధ్య ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కొంతమంది పక్కన పెట్టారు. ఈవెన్ చీఫ్ సెక్రటరీ గురించి కూడా వాళ్ళు వేరే చాలా సీరియస్గా చర్చలు జరుగుతున్నాయి. చీఫ్ సెక్రటరీ కూడా మార్పు పుట్టదని చెప్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళ టీడీపీకి అనుకూలంగా ఉండే కొద్ది గొప్ప
ఫేవర్గా ఉండే పురంధరేశ్వర గారు ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ, వీళ్ళ కంప్లైంట్స్ కానీ ఉంటే వాటిని కన్సిడర్ చేస్తారు. ఖచ్చితంగా రాష్ట్రంలో సజావు ఎలక్షన్ జరగడానికి వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు సహకరిస్తారు. సార్ 24 సీట్లు జనసేన తీసుకోవడం, ఆ తర్వాత 21కి తగ్గడం, ఇదంతా కొంతకాలం కొంత అసంతృప్తి అయితే జనసేన క్యాడర్‌లో కొన్ని వర్గాల్లో స్పష్టంగా కనిపించింది. అయితే ఆ తర్వాత అదంతా కూడా సమసిపోయేలాగా ఉందా? లేకపోతే ఇంకా ఫ్లేర్ అప్ అయ్యే పరిస్థితి ఏమైనా కనపడుతోందా? మీరు క్షేత్రస్థాయిలో తిరుగుతుంటారు కాబట్టి ఎట్లాంటి పరిస్థితి మీరు చూసారు? ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. 24 సీట్లు అన్నారు. బీజేపీ 3 స్థానాలు ఈయన ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఇవ్వకపోతే కదా ఈయన ఇచ్చింది. పార్టీతో పొత్తు పెట్టుకుందామని చంద్రబాబు నాయుడు ఢిల్లీ దాకా వెళ్ళింది. వాళ్ళకి ఇస్తాన సీట్లే కదా వాళ్ళు అడిగింది. వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు వెళ్ళిపోతానంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చుకున్నారు. ఇలా అలాంటి చిన్న చిన్న ఏమిటి చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాలా. ఇప్పుడు 21 స్థానాల్లో దాదాపు 7-8 స్థానాలు టీడీపీ పార్టీ అభ్యర్థులు వచ్చి కండవా కప్పించుకొని బీఫారాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ప్రజల్లో కొంచెం ఒక రకమైన అనుమానాలు, అసంతృప్తులు ప్రజలు లోనవుతారు. ఇలాంటి వాటిని అన్ని వాళ్ళ కూటమి సరి చేసుకోవాలా. బీజేపీ పార్టీ కూడా అంతే. వాళ్ళు ఏమంటున్నారు, టీడీపీ పార్టీతో ఒకప్పుడు నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు మా పార్టీలో ఉంటున్నారండి, ఎక్కువ వాళ్ళే కనపడుతున్నారండి అన్నారు. ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఎంతైనా సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాపు కమ్యూనిటీ చూసుకుంటే రాయలసీమలో బలిజ కమ్యూనిటీ మాత్రం మొదటి నుంచి రెడ్ల అణచివేతలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈరోజు రాయలసీమలో ఉన్న బలిజాసు 100కి 95% ఓట్లు టీడీపీ కూటమికి వెళ్ళిపోతాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్గా ఉన్నారు కాబట్టి. కోస్తా జిల్లాలో కాపులకు వచ్చేటప్పటికి వాళ్ళు టీడీపీతో లేరు, కాంగ్రెస్తో లేరు, వైసీపీతో లేరు, వాళ్ళకి అందరికీ ఒకటే. కానీ ఈ అసంతృప్తి మాత్రం ఉంది. పవర్ షేరింగ్ అన్నారు, అదేమన్నా చెప్తారని చూసాం, అది లేదు. 40 సీట్లు అన్న అనుకున్నాం, అది లేదు. చివరికి 24 అంటే 24లో మళ్ళీ 3 బీజేపీకి ఇచ్చుకున్నాడు. ఇది ఇట్లయితే ఈ 21 సీట్లో మళ్ళీ 10 మంది టీడీపీ వాళ్ళే కనపడుతున్నారు. ఇదేంటనే బాధ, ఆవేదన వాళ్ళకు ఉంది. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఆర్ఎన్ శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వ్యక్తే. అంటే ఇట్లా ఇద్దరు ముగ్గురు, వంశీకృష్ణ యాదవ్, వాళ్ళు వైసీపీ నుంచి వచ్చారంటే ఆ పార్టీతో గొడవ పడిన వాళ్ళు. వీళ్ళు టీడీపీ నిన్న అర్ధరాత్రి తెల్లవారుజామున టీడీపీలో ఉండి మార్నింగ్ వచ్చి కండవా కప్పించుకున్న వాళ్ళు. వీళ్ళకేం విభేదాలు ఏం లేవు ఏ పార్టీతో. ఇక్కడ బీఫారం తీసుకోవడానికి వచ్చి కండవా కప్పించుకున్నారు. వాళ్ళు అట్లా కాదు, నీకు టికెట్ లేదంటేనో లేదా గొడవ పడితేనో బాలసూరిని ఢిల్లీలో తొక్కేస్తేనో. మరి జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్లో సోనియా గాంధీతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డికి అన్నిటి విధాలు అండగా నిలబడింది ఆ రోజు బాలసూరియే. ఢిల్లీ లెవెల్ లాబింగ్ చేసింది, అతనే తొక్కేశాడు, అతనే తొక్కి పక్కన పెట్టాడు. ఆ కారణాల వల్ల వాళ్ళు వచ్చారు. వీళ్ళు అట్లా కాదు కదా, పొద్దున 6ంటికి టీడీపీతో ఉండి 8ంటికి వచ్చి కండవా కప్పించుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే నేనేమంటానంటే ఏ కారణాల వల్ల ఇలా సీట్లు ఇలా పంచుకున్నాము, రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఈ జగన్మోహన్ రెడ్డి ఉండడం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోగలుగుతాము. కాబట్టి దయచేసి ప్రజలందరూ బాధ్యతగా ఉండండి అని చెప్పని వీళ్ళ కూటమికి టైం ఉంది, ఇంకా 25 రోజులు టైం ఉంది. దీన్ని ప్రజలకి నువ్వు పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా వాళ్ళు ఓట్లు వేసేస్తారులే, బీజేపీ వచ్చింది కదా వాళ్ళ ఓట్ బ్యాంక్ వచ్చేస్తారన్న అన్ని ఓవర్లుక్ చేస్తే చాలా ప్రమాదం. ఈరోజు కూడా ఎలక్షన్ టీడీపీ ఏమంటుందంటే మేము వన్ సైడ్ వారు, లోకేష్ గారు అందరూ 100 వస్తాయి 110 వస్తాయి అంటున్నారు. నేను చెప్తున్నాను, రాష్ట్రం అంతా తిరిగి చూశాను నేను, ఇద్దరు టఫ్ ఫైట్ మీదే ఉన్నారు, హోరాహోరీగానే కొట్టుకుంటున్నారు, ఏం తక్కువ లేదు. జగన్మోహన్ రెడ్డి కనపడని పాకెట్స్ ఉన్నాయి, అతని చేతిలో ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి. మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా 70 మున్సిపల్ చైర్మన్లు ఓపెన్ కేటగిరీ ఉంటే, అప్పర్ క్యాస్ట్ వాళ్ళ కోసం ఉంటే దాంట్లో 40 బీసీలకి ఇచ్చాడు. ఆర్ కృష్ణకి రాజ్యసభ ఇచ్చాడు, నెల్లూరు బేదా మస్తానరావు యాదవ్కి ఇచ్చాడు, ఇప్పుడు నరసాపురం ఎంపీ ఇచ్చాడు, డబ్బులు నేనే ఇస్తాను ఖర్చు పెట్టుకుని అంటున్నాడు. రాజమండ్రి ఎంపీ శెట్టి బదిలీకి ఇచ్చాడు, నేనే డబ్బులు ఇస్తాను ఖర్చు పెట్టుకుని అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా బీసీ కులాలు తన దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అతను. కాబట్టి కనపడని ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరు ఫైట్ టఫ్ ఫైట్గా ఉంది. వీళ్ళు మాత్రం వీళ్ళ కూటమి కలిసింది బాగానే ఉంది, ప్రజల్లో బాగానే ఉంది, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలా. రాష్ట్రం ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఇప్పటికైతే కోస్తా రాయలసీమలో పూర్తిగా వెళ్తాయి. కోస్తా జిల్లాలో ఈ రోజుకైతే మాత్రం కాపులు ఓట్లు 50% అటు ఉన్నాయి, 50 ఇటు ఉన్నాయండి. ఎందుకు వీళ్ళ కూటమి మొత్తం కలిపిన 20 సీట్లు ఇవ్వలేదు. జనసేన సీట్లలో కూడా అదే పరిస్థితి. జనసేన పార్టీ నియోజకవర్గాల్లో కూడా కొంత అసంతృప్తి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి చేసే మైండ్ గేమ్ వల్ల 30 ఎమ్మెల్యేలు ఇచ్చాను, 5 ఎంపీలు ఇచ్చాను, మీరు ఏకంటే మీకు ఇవ్వాల్సిన హక్కులు మీకు ఇచ్చాను, ఇట్లా చెప్తాడు అతను. అది ప్రజలు ఒక్కోసారి వింటారు, ఇట్లాంటి మాటలు వింటారు. కాబట్టి ఇప్పుడు సార్ ఎమ్మెల్యేలు ఇవ్వడము, లేకపోతే అంబేద్కర్ విగ్రహం పెట్టడము, ఇలాంటివన్నీ ఈ జిమ్మికులన్నీ జగన్మోహన్ రెడ్డి చేస్తూనే ఉంటాడు కదా, తెలుసు కదా. నిజంగా ఏదైనా రాజ్యాధికారం రావాలంటే జగన్మోహన్ రెడ్డి బానిసల్లా చూస్తాడే తప్ప రాజ్యాధికారం రాదన్న సంగతి ప్రజలు ఇంకా కాపులనే వాళ్ళు గమనించలేదంటారు. ఖచ్చితంగా అండి.
కాపులకి కంప్లీట్ ఆలోచన క్లారిటీ ఉంది ఈ ఎలక్షన్స్ మీద. బాధ్యతకు కూడా ఉన్నారు, కానీ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారు. ఈ జరిగిన రకరకాల పరిణామాల వలన రాజకీయ నాయకులు వాళ్ళని రకరకాల వాడుకోవటం వలన కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారు. అతిపెద్ద జాతి, వాళ్ళ ఓటు చాలా కీలకం రేపొద్దున. దాన్ని వీళ్ళ కూటమి వ్యూహాత్మకంగా జాగ్రత్తగా అన్ని సెక్టార్స్ని, బీసీఎస్సీ కులాలందరూ పెద్దలందరూ కూడా జాగ్రత్త దగ్గర తీసుకొని రాష్ట్ర పరిస్థితులు కానివ్వండి, జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, ఈ పేద కులాలకి మేము గట్టిగా న్యాయం చేస్తాం. పేద కులాలకి మేము న్యాయం చేస్తాం, కాపుల గురించి చెప్పట్లా, అట్టడుగు పేద వర్గాలకి మేము న్యాయం చేస్తామని చెప్పని వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి జాగ్రత్త చేసుకుంటే రేపు ఖచ్చితంగా ఎడ్జి వీళ్ళ కూటమికే ఉంటుంది. ఓకే సార్, పిఠాపురం పరిస్థితి ఎట్లా ఉందంటారు? పిఠాపురంలో ముప్పేట దాడి చేయడానికి రకరకాల మండలానికి నేతను పెట్టి 100 కోట్ల డబ్బులు పెట్టి మొత్తం పవన్ కళ్యాణ్ ఓడించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వనరులను అక్కడ కేటాయిస్తున్నారని చెప్తా ఉన్నారు. అది టోటల్ వైసీపీ పార్టీకే దెబ్బ తగులుతుందండి. ఆ పార్టీకే దెబ్బ తగులుతుంది. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి 100 కోట్లు ఖర్చు పెట్టి మండలాలకు బలమైన నాయకుడిని తీసుకొచ్చి పెట్టి, ఎమ్మెల్యే ఎంపీ స్థాయిని తీసుకొచ్చి పెట్టి ఒక వ్యక్తిని ఓడగొడదామని చెప్పి అంత బరిదెగిచ్చి డబ్బును పెట్టి అంత దుర్మార్గంగా చేయడానికి ముందుకెళ్ళినప్పుడు జనాలు పిచ్చోళ్ళేం కాదు. దాని దెబ్బ రాష్ట్రం మొత్తం కూడా ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. దానికి ఎలా గుణపాఠం చెప్తారు. పిఠాపురం ప్రజలు పోయినసారి అడిగారు పవన్ కళ్యాణ్ గారు మా ఊళ్ళో నిలబడితే బాగుంటుందని. డిసప్పాయింట్ కూడా అయ్యారు నిలబడకపోతే. ఈసారి మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వన్ సైడ్గా ఉన్నారు. ఎవరి డబ్బులు ప్రలోభాలు చూపించినా పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారు గెలవడం ఖాయం. ఎవరైతే ఆయన ఓడించాలని ప్రయత్నం చేశారో వాళ్ళు అబాసు పాలవడం కూడా ఖాయం. అయితే ఇది నైతికంగా పరమ దుర్మార్గం. రాజశేఖర రెడ్డి మొదట్లో పులివెందులు నిలబడ్డప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలని ఇలాంటి పనులు చేస్తే రాజశేఖర రెడ్డి పెద్దోడు అవుతాడా? జగన్మోహన్ రెడ్డిని ఎట్లా ముందు పెరగనీయకూడదని చెప్పి ఇలాంటి తెగించి ఇలాంటి పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి పెద్దోడు అవ్వగలుగుతాడు? ఏ రాజకీయ నాయకుడు పెద్దోడు అవుతాడు? రాయలసీమలో వాళ్ళకున్న కల్చర్ అది. శత్రువుని నిర్వీర్యం చేయటం, వాళ్ళ యొక్క ఆర్థిక వనరులను దెబ్బ కొట్టడం, వాళ్ళ మూలాలన్నీ కూడా పీకి పారేయటం, ఇవన్నీ వాళ్ళకి అలవాటు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారిని ఆ మానసిక ఆందోళనలో ఉంచి మిగతా ఊళ్ళ మీద ఎక్కువ తిరగకుండా ఉండి ఆయన కొంచెం ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండటం కోసమే ఆ నియోజకవర్గం మీద గట్టిగా పట్టుదలగా ముందుకు వెళ్తున్నారు. అట్లాగే కుప్పం మీద కూడా వెళ్తున్నారు. కనపడలేదు కానీ కుప్పం మీద అదే పరిస్థితి, లోకేష్ మీద ఉన్న కూడా అదే పరిస్థితి. అవి దుర్మార్గం. అంతకుముందు ఏ రాజకీయ నాయకులు ఎవరు ఇట్లాంటి పనులు చేయాల. దానికి ప్రజలు ఖచ్చితంగా ఇవి ప్రజలకు వాళ్ళు చెప్పుకోగలగాల. చిక్బల్లాపూర్లో బీజేపీ ఎక్స్ మినిస్టర్ చేసిన సుధాకర్ 150 కోట్లు పైన పెట్టాడు. ప్రదీప్ ఈశ్వర్ అని చెప్పి నా ఫ్రెండ్ ఒక అబ్బాయి రూపాయి పెట్ల ఖర్చు పార్టీ తిరగడానికి ఖర్చు పెట్టుకున్నాడు. అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, నేనే డబ్బులు ఇవ్వలేను, అతను అవినీతిలో సంపాదించాడు కాబట్టి పంచుతాడు, మీకు నిజాయితీగా నేను పని చేస్తాను, రెండు చేతులు దండం పెట్టాడు. అతనే గెలిచాడు కదా. ప్రజలేం పిచ్చోళ్ళు కాదండి. ప్రజలు గోపాలు పగల కొడతారు. డబ్బుతో ఏమైనా చేద్దామని చూస్తే డబ్బుతోనే గెలిచేటట్టయితే చాలా పార్టీలు ఎప్పుడో గెలిచాయి. కాబట్టి ఆ పరిస్థితి ఉండదండి. కాకపోతే నేను కోరుకుంటుంది ఒకటే, రాష్ట్రంలో ఇంకా కొన్ని కులాలు, పేద కులాలు ఇంకా కొంచెం జగన్మోహన్ రెడ్డి యొక్క మాటల వల్ల కానీ ఇతరులతో కానీ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలా. అప్పులు తీసుకొచ్చి పప్పులు బెల్లాలు మంచినట్టు పంచుతున్నారు. 10 లక్షల కోట్ల అప్పుల దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ రాష్ట్రం. నడు రోడ్డు మీదకి వచ్చి పడుద్ది. లా అండ్ ఆర్డర్ లేరు. కుల రాజకీయాలు ఎక్కువ అయిపోయినాయి. ఆ అధికారం అంతా ఒకరి చోటే కాన్సన్ట్రేట్ అవుతుంది. ఇవన్నీ ప్రజలకి అర్థమయ్యేటట్టుగా చెప్పుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ కూటమికి ఛాన్సెస్ ఉంటాయి. మరి వాళ్ళు ఎట్లా ముందుకు వెళ్తారో చూడాలి. ముద్రగడ ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ఈరోజు కూడా నిన్న కూడా నన్ను తిట్టు, నా మీద పోటీ చేయి, నన్ను తిట్టు, నన్ను అనే రకరకాల ప్రతి సవాళ్ళు విసురుతూ ఉన్నాడు ఆయన. సో ముద్రగడని అది పనిగా ఒక స్పెషల్ టాస్క్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పంపించారు. ఇది ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది? అది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం మీద ఆయన ప్రభావం ఉండదండి. ముద్రగడ గారు కూడా ఆ నియోజకవర్గమే. ప్రజారాజ్యంలో ఆయన నిలబడ్డారు కదా, వంగగీత గారి చేతిలో ఓడిపోయారు కదా. ఆయన ఆ ప్రాంతాల చుట్టుపక్కల స్థానిక మనిషి కిందకే వస్తారు. అక్కడ జరిగిన అనేక పరిణామాల్లో ఆయన మాట పూర్తిగా వింటారని నేనైతే అనుకోవట్లేదు. ఈవెన్ గోదావరి జిల్లా 2 జిల్లాలు కూడా ఏదో బాధ్యత చెప్పినట్టున్నాడు. వేరే నియోజకవర్గాలకు కూడా తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఆయన స్థాయికి ఆయన అనుభవించిన గొప్ప స్థాయికి ఆయన మంత్రి చేశాడు, ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, పెద్ద పెద్ద పొజిషన్ చూశాడు. ఈరోజు ఎవరో జగన్మోహన్ రెడ్డి పిలిస్తే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర నిలబడి ఊడిగం చేయాల్సిన అవసరం అతనికి లేదు. ఆయన ఎందుకు ఆ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఏదో వ్యక్తిగత కక్ష ఉన్నట్టుగా మాట్లాడి ప్రవర్తించి, అదేంటే నా ఇంటికి రాలేదు, నీ ఇంటికి రాకపోవడానికి రీజన్ ఉంది కదా. బీజేపీ పార్టీ మేము పద్మనాభం గారితో మాట్లాడుకుని ఆయన్ని చిరంజీవి గారిని మా పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళ సేవలు తీసుకుందాం అనుకుంటున్నాము, మీరు వెళ్ళొద్దన్నారు.
అందువల్ల ఇప్పుడు ఆ విషయం చెప్పాడు కదా ఆయన, ఎందుకు రాలేదు చెప్పాడు కదా, దాన్ని మళ్ళీ సాగ్గా చూపించి కావాలని గొడవ చేస్తే ఎట్లా? అది ఏం లేదండి. ఇతనికి చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత ద్వేషం ఉంది. ముదగడ పద్మనాభంకి చంద్రబాబు నాయుడుకి ఇద్దరు గొడవలు ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు కూటమి ఏమన్నా గెలుపు దగ్గరలో ఉందని అనుకున్నాడేమో. మరి పోయినసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్ పేరుతో రోడ్డు ఎక్కారు. ఇప్పుడు అధికారంలో రాకముందే గ్రామాల్లో పడి మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అది ఆయన స్థాయికి అది కరెక్ట్ కాదు. ఆయన స్థాయికి అది కరెక్ట్. పార్టీ పిలిస్తే వెళ్ళండి, మీరు ఆ పార్టీ పిలిచి ఆయన వెళ్ళకూడదు. ఆయన కొడుకులు ఉన్నారు, కొడుకును పంపించాయా, నువ్వు వెళ్ళరాబా పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్యే దగ్గర తీసుకొని 50 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయం చూశాడు ఆయన. ఇంకేం చూస్తారు, ఎన్నాళ్ళు చూస్తారు? అంటే ఒకళ్ళ మీద కక్షో కోపమో చివరికి మనిషిని ఇంత దిగజారుస్తుందా అంటానికి బహుశా ముద్రగడ గారు ఒక నిదర్శనం అనుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు మీద కోపంతో ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డికి ఏమైనా చేయడానికి, ఊడిగం చేయడానికి కూడా సిద్ధమై వెళ్ళిపోయాడు. అంతే కదా సార్? అదేనండి, పద్మనాభం గారి బలహీనత అది, ఇప్పుడు కాదు. అసలు ఆయన అంత స్థాయి మనిషి ఈ రోజున ఇలా చిన్న చిన్న వాడికి జిల్లాల్లోకి వెళ్ళి అతనెవరో పార్టీ కోసం కాపు రిజర్వేషన్ ఫైల్ నాకు సంబంధం లేదు, కేంద్రం చేతిలో ఉందని అబద్ధం చెప్పిన వ్యక్తి పోయి అంత ఊడికం చేయాల్సిన అవసరం లేదు. ఆయన అలా ప్రతి వాళ్ళ విషయంలో అది వ్యక్తిగత కక్షలు కోపాలు పెంచుకొని చివరికి అలా ఆయన స్థాయిని తగ్గించుకున్నాడు. దాన్ని మళ్ళీ ఇప్పుడు దాన్ని అదే రిపీట్ చేసుకుంటున్నాడు. అది కరెక్ట్ కాదు, ఆయన స్థాయికి అది కరెక్ట్ కాదు. ఏ రెడ్లను తిట్టుకుంటున్నారు, ఎవరెవరిని పాడు చేసుకుంటున్నారు, ఏ కమ్మ వాళ్ళ కులపోలు మిగతా వాళ్ళని పాడు చేసుకుంటున్నారు. ఈ కాపులు పేద కులాలకు ఏమైంది? తనలో ఎందుకు ఇలా కొట్టుకుంటారు, తనలో ఇలా ఎందుకు చేసుకుంటారు? మీరు ఉంటే ఆ పార్టీలో ఉండండి, వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అలా మాట్లాడటం వల్ల ఆయన స్థాయి తగ్గిపోతుంది. షుగర్ రిటైర్మెంట్ టైంలో ఆయన పిల్లల్ని ఏమైనా రాజకీయాల్లో పెట్టాయా, మీరు ముందుకెళ్ళంటారా అని చెప్పాల్సిన టైంలో ఆయన ఇట్లాంటి భుజాన్ని వేసుకొని రేపు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా ఆయన క్యాండిడేట్ ఎక్కడన్నా ఓడిపోయినా ముద్రనామగానే తిట్టుకుంటారు, అందరూ తిట్టుకుంటారు. అవసరమా ఆయన స్థాయికి ఎన్నో అవసరమా అని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేక జిమ్మిక్కులు చేశాడు, సీట్ల మార్పుల్లో కావచ్చు, అనేక మందికి టికెట్లు ఇవ్వలేదు. అందరూ కామ్గా వెళ్ళిపోయి పక్క పార్టీలో చేరారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాంటి పరుష పదజాలం వాడడం కానీ, కుటుంబాన్ని తిట్టడం కానీ లాంటివి ఏం చేయాలి. కానీ ఇక్కడ ఒక పోతిన మహేష్ కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు వెళుతూ పవన్ కళ్యాణ్ని తిట్టడం, వెళ్ళిపోవడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. గతంలో కూడా మనం చూసాం, పీఆర్పీ సమయంలో కూడా ఇలాంటి తంతే జరిగింది. ఇది వ్యూహాత్మకంగా అంటే మెగా ఫ్యామిలీలో గతంలో చిరంజీవి గారైనా ఇవాళ పవన్ కళ్యాణ్ గారైనా పార్టీలో నచ్చకపోతే వెళ్ళి వేరే పార్టీలో చేరచ్చు, కానీ టార్గెట్ చేసి వెళ్ళడాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం? ఇది అప్పుడు ప్రజారాజ్య పార్టీలో కూడా ఇంతే దుర్మార్గం చేశారండి. కోవర్ట్గా వేరే పార్టీలోంచి రావటం, కొన్ని రోజులు ఈ పార్టీలో ఉండటం, ఈ పార్టీని నీచంగా తిట్టడం, వెళ్ళటం. అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పారంటే వాళ్ళు కొడతారు, చంపుతారు, బెదిరిస్తారు, ఏమైనా చేస్తారు. వీళ్ళంటే లోకువ, వీళ్ళేం చేస్తారులే మమ్మల్ని అని చెప్పని. ఎంత లోకు అయితే పరకాల ప్రభాకరు ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి అయ్యి ఉండి పార్టీలో కూర్చొని పార్టీని జడతాడు, ఆయనకి టికెట్ ఇవ్వలేదని. రీజన్ ఏంటి? టికెట్ ఇవ్వలేదనే, వేరే ఇంకేం లేదు. అది అంతకుమించి అదే జెన్యూన్ రీజన్ కూడా కాదు. అది పవన్ కళ్యాణ్ గారి పార్టీలో కూడా తొందరపడి అందరూ మాట్లాడిన వాళ్ళు లేరండి. ఆయన వేరే పార్టీతో పొత్తు పెట్టుకున్నా కూడా తొందరగా విమర్శించిన వాళ్ళు లేరు, ఎవరో 2-3 తప్ప నాకు తెలిసి ఆ పార్టీలో ఏ ఒక్కరు కూడా ఆయన ఎప్పుడు మాట అనింది లేదు, చేసింది లేదు. ఇంకా టీడీపీ పార్టీలో అన్నా చాలామంది టికెట్ రాలేదని చంద్రబాబు నాయుడు గారు అరుచుకున్నారు. 40 ఏళ్ళ అనుబంధం ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని నాకు తెలిసి రాష్ట్రంలో ఇంతమంది ఆ పార్టీతో ఉన్నారు. ఎవరో ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన తిట్టిన లేదు. ఒక్క పోతిరి మహేష్, పితాని బాలకృష్ణ, ఎవరు 2-3 తప్ప. మరి వాళ్ళకు కూడా మరి వేరే పార్టీతో ఏమన్నా అండర్స్టాండింగ్ ఉండి వాళ్ళు అలా మాట్లాడాల్సి వచ్చిందో ఏంటో అన్నది నాకు. ఎస్పెషల్లీ ఇట్లా బీసీలతోటి కాపులతోటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడించారు. ఒక ప్రకాష్ గారు, జోయ గారి కుమారుడు ప్రకాష్ గారు వెళ్ళినప్పుడు కూడా ఆయన అదే అన్నాడు, ఒక మగాడి దగ్గరికి వచ్చాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అని చెప్పి పవన్ కళ్యాణ్ని కొంచెం కించపరుస్తూ మాట్లాడారు. ఆ తర్వాత ముద్రగడ గారు మాట్లాడారు. వీళ్ళిద్దరితో పాటుగా పితాని బాలకృష్ణ అండ్ పోతిన మహేష్, అంటే ఒకవైపు కాపుల్ని, ఒక బీసీల్ని, ఇదేమన్నా వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ పెట్టాడా? ఖచ్చితంగా కదండి. ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి థ్రెట్గా ఫీల్ అవుతుంది, ఇబ్బంది పడుతుంది పవన్ కళ్యాణ్తో, చంద్రబాబు నాయుడుతో కాదు. కాబట్టి ఖచ్చితంగా అతను ఇటు పరిస్థితిలో ఓడగొట్టాలని, పిట్టపలో ఓడగొట్టాలని ఉంటాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేస్తాడు. దాంట్లో 100%, 100కి 200% ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడు. ఆ విషయంలో అతను సర్వశక్తులు పెడతాడు. ముఖ్యంగా కాపుల్ని, బీసీలనే ముందు పెట్టించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. కాపులు ఓట్లు, మిగతా పేద కులాల ఓట్లు డిస్టర్బ్ చేసే ప్రయత్నం బలంగా చేస్తున్నాడు, అతను చేస్తాడు కూడా.
దాన్ని అలాంటి వాటిని వ్యూహాత్మకంగా వీళ్ళు సరి చేసుకోవాలి. అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ అసంతృప్తులు ఎవరైతే అందరితో కూర్చొని మాట్లాడుకోవటం జాగ్రత్త. ఎందుకంటే అందరూ ప్రేమగా పనిచేయడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం. కమర్షియల్ భావాలతో వచ్చిన వాళ్ళు ఎవరు లేరండి జనసేన పార్టీకి. కమర్షియల్ వచ్చిన వాళ్ళు వేరే పార్టీకి వెళ్తారు. నిజంగా సేవ చేద్దాం అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్త కన్విన్స్ చేసుకోగలిగితే ఖచ్చితంగా అనుకూలమైన రిజల్ట్స్ ఉంటాయి. మీరు పేరుకి ఒక కులానికి అంటే కాపు, తెలగ, బలిజ ఈ కులాలకు సంబంధించిన మొత్తం అఖిల భారత ఐక్యవేదికకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికి కూడా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలి. కాపులు ఇతర బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలి. ఎవరికైతే ఇప్పటి వరకు రాజ్యాధికారం లేదో వాళ్ళకు కూడా రాజ్యాధికార ఫలాలు దక్కాలి అని మీరు ప్రతి సందర్భంలో కూడా చెప్తూ ఉంటారు. మీరు చెప్పండి, సమాజం బాగుండాలంటే ఇవాళ ఎన్నికలే ప్రధానమైన మార్గం ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు ఎట్లాంటి ప్రజలు ఎట్లా ఆలోచించాల్సిన అవసరం ఉంది? ఏంటి మీరు ఇచ్చే మెసేజ్? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నేను మరీ చెప్తుంది ఏంటంటే, మీరు దయచేసి పక్క రాష్ట్రాలని, దేశంలో ఉన్న మిగతా ప్రాంతాలను చూడండి. మిగతా అన్ని రాష్ట్రాల్లో బీసీ ఎస్సీల పరిపాలన వచ్చేసారు. ప్రధానమంత్రి కూడా సాక్షాత్తు బీసీ కమ్యూనిటీ. తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లోనే మైనారిటీలు కూడా 2-3 కులాలు 75 అధికారంలో ఉంటున్నాయి. 300 కులాలు ఉన్నాయి. కాపులు, బీసీలు, ఎస్సీలు మిగతా వాళ్ళందరూ కలిపి 200-300 కులాలు ఉన్నాయి. మిగతా కులాలు, ఈ కులాలకి స్వతంత్రం వచ్చిన రోజు ఈ రోజు దాకా అధికారం అందట్లా. అది అధికారం అందకపోవడానికి కారణం మనమే. మళ్ళీ ఐకమత్యం లేదు, బాధ్యత లేదు, డబ్బులు కమ్ముడుపోవటం, మనలోంచి వచ్చే నాయకత్వాన్ని కాపాడుకోవడం, ఇలాంటి సమస్యలు బాగా ఉన్నాయి. నేను ఇప్పటికీ మళ్ళీ ప్రజల్ని కోరుకుంటుంది ఒకటే, మన పెద్దలు మనకి ఈ ప్రజాస్వామ్యం తెచ్చిచ్చింది. ఒకప్పుడు రాజుల పరిపాలన, నియంత పరిపాలన, ప్రజాస్వామ్యం తెచ్చిచ్చింది. ఎందుకంటే మీరు ఓటు వేసుకోండి, ప్రజలే ప్రభువులు, మీ ఓటు ద్వారా మంచి వాళ్ళని ఎన్నుకోండి, మీకు మీ అభివృద్ధి తెచ్చుకోండి అని చెప్పని మనకు ఒక అవకాశం ఇచ్చారు. వాళ్ళు కష్టపడి తీసుకొచ్చిన ఆ ఓటు హక్కుని 500 రూపాయలు 1000 రూపాయలకు అమ్ముకొని మీరు మీ ఇల్లుని, మీ కుటుంబాన్ని రోడ్ల మీద తాకట్టు పెట్టద్దు. మీరు ఎవరికన్నా ఓటేయండి, నిజాయితీగా డబ్బులు ముట్టుకోకుండా ఓటు వేయండి. మంచి వ్యక్తులకు వేయండి. మంచి ప్రభుత్వాలు, మంచి వ్యవస్థలు నిర్మాణం చేసేవాళ్ళు, నిజాయితీ కలిగిన పరిపాలన. యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, మంచి అద్భుతమైన పరిపాలన ఇస్తున్నాడు ఉత్తరప్రదేశ్లో. రౌడీ షీటర్లందరూ తొలగించాడు, మాఫియా లేకుండా చేశాడు. 75,000 కోట్ల మిగులు బడ్జెట్ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదు. ఖర్చులు పోగా 75,000 కోట్లు మిగిలినాయి సంవత్సరానికి. మనం ఏం చేస్తున్నాం? ఒక సంవత్సరానికి 1,00,000 కోట్ల పైన అప్పు తీసుకొచ్చి పంచుతున్నాం. ఆ 1,00,000 కోట్లు 10,000 కోట్లు 20,000 కోట్లు రూలింగ్ పార్టీ, అధికార పార్టీ తినేస్తూ మిగతా డబ్బులు జనాలు పంచుతున్నాం. ఇది కాదు కదా. రేపొద్దు మన పిల్లలు ఏం తినాలా? ఆంధ్రప్రదేశ్లో మన బతుకుల పరిస్థితి ఏంటి? లా అండ్ ఆర్డర్ అక్కడ కంట్రోల్ ఉందా? ఇల్లు కట్టుకుందని ఇసుకుందా? చీప్ లెక్కర్ పరిస్థితి ఏంటి? పురుషులు ఒకప్పుడు లెక్కర్ వేరు, ఇప్పుడు లెక్కర్ వేరు. మానసిక రోగాలు వస్తున్నాయి, చచ్చిపోతున్నారు మనుషులు ఇప్పుడు వచ్చే లెక్క తాగుతుందంటే. కాబట్టి ప్రజలు బాధ్యతాయుతంగా ఉండండి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా మంచి వ్యక్తులు గెలిపించుకోండి. మీ ఓటును ఎట్టి పరిస్థితుల్లో మీ ఓటును అమ్ముకోవద్దు. నిజాయితీగా ఒక్క ఎలక్షన్ నిజాయితీగా పనిచేయండి, మీ జీవితాలు బాగుపడిపోతాయి. 70 ఏళ్ళ మన జీవితాలు, మన పాతరం వాళ్ళు, మన తాతలు అందరూ కూడా పాడైపోయాం. మన పిల్లలకన్నా మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మాత్రం బాధ్యతాయుతంగా ఓటేయాలా. మన ఓట్లోనే లేవు చూసుకోవటం. పోలింగ్ రోజు ఖచ్చితంగా అందరూ కలిసి పోలింగ్లో పాల్గొంటాం. రేపు శుక్రవారం ఎలక్షన్ వస్తుంది. శుక్రవారం సెలవు ఇచ్చారు కదా ఓటు వేయడానికి, శని ఆదివారం కలిసి వస్తాయి కదా అని పిక్నిక్కి వెళ్ళటం, టూర్కి వెళ్ళటం, దేవాలయాల దర్శనానికి వెళ్ళటం చెయ్యొద్దు. ముందు తిండి తినకపోయినా పర్వాలేదు, ఓటు మాత్రం ముందు వేసిరండి. ఆ బాధ్యత పాటించండి. మన కర్ణాటకలో బెంగళూరు ఎలక్షన్ నేను పోతే సిటీ మొత్తం 10% 15% పోలింగ్. అందరూ ఊర్లో వదిలిపెట్టిపోయారు. ఓటే కూడా ఊర్లో వదిలిపెట్టిపోయారు, పిక్నిక్లు పోయారు. మళ్ళీ వాళ్ళు తిడతారు, ప్రభుత్వాలని నాయకులు తిడతారు. ముందు మన బాధ్యతకు ఉన్న రోజున నాయకులను విమర్శించే అధికారం ఉంటుంది. కాబట్టి మన చేతిలోనే ఉంది. కాబట్టి మనం ఎవరిని ఎంచుకోవాలన్నది, మంచి వాళ్ళని ఎంచుకోండి. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోండి. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ దాసరామ గారు. మొత్తం మీద రాష్ట్రంలో ఇంకా కూటమికి ప్లస్ ఉంది. కూటమి మరింత గట్టిగా పని చేసుకోగలిగితే అధికారంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా ఉందని చెప్తున్నారు దాసరామ గారు. కెమెరామెన్ సునీల్తో కిరణ్ టీవీ.